నమస్తే. నమ్మలేకపోయాను. కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు. అది వాస్తవమైనది, సరిగా చూసుకోమన్నాను. తర్వాత టీవీలు ఆన్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్, ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు, కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు, రిమాండ్కు వెళ్లే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతా ఉంది. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి. పుష్ప 1, పుష్ప 2తో తెలుగువారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు. జరిగిన తప్పేంటి? సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే, అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంధ్యా థియేటర్కి వెళ్ళే ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు తొక్కిసలాట్లో చనిపోయారు. నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా? ప్రభుత్వం బాధ్యత వహించాలా? సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఒకసారి వెనక్కి వెళదాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి? చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తొక్కిసలాట్లో చనిపోయారు. గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస్ అనే ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు. కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 చీరలు పంచి వెళ్ళిపోయాడు. తర్వాత తొక్కిసలాట్లో 3-4 చనిపోయారు. అలాగే దానిపై నెల్లూరు దగ్గర కూడా ఇలాగే ఒక చోట చనిపోయారు. అక్కడ దాకా ఎందుకు? పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో సుమారుగా 29 మంది పైచిలకు చనిపోయారు. ఎవరు దీనికి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు వహించాలా? లేదు. ఘరానా మొగుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ శతదినోత్సవానికి అనుకుంటా సాక్షాత్తు చిరంజీవి గారు గుంటూరు వచ్చారు, బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో. అప్పుడు తొక్కిసలాట గురై చనిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడైనా ఒక విఐపి కానీ, ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. అంతే తప్ప అతని మీద ఉండదే. నాకు ఆశ్చర్యం ఇదంతా కూడా. పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి టీవీలన్నీ అదే వార్తలు. ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవి చాలా లోతైన ప్రశ్నలు. ఎందుకంటే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మొత్తం టోటల్గా మా అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లోనూ అన్నిటి చోట ఉద్యమాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా. రెండవది ఏంటంటే, పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని ఏదో ఒక విధంగా భయపెట్టాలని రాజకీయ కుట్ర చేసి వీళ్ళు అరెస్ట్ చేశారా? ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నా. ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సరే, ఓకే, అరెస్ట్ చేశారు, రిమాండ్ రాకుండా జైల్లో పెడతారు, ఏం సాధిస్తారంటున్నా నేను. అల్లు అర్జున్ మీద మీకు అంత కోపం, అంత కక్ష ఉండవలసిన అవసరం లేదు. ఏ ప్రభుత్వానికైనా చట్ట ప్రకారం చేయాల్సింది చేయండి. కానీ ఇది కావాలని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. దీని వెనుకాల ఎవరి హస్తాలు ఉన్నాయో సులువుగా అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ, అల్లు అర్జున్కి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఖచ్చితంగా ఇలాంటి కుట్రపూరితమైన విషయాలను తట్టుకునేటువంటి శక్తి అతనికి భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, ఇది అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics. ఈరోజు ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము ఒకటి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది.
యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా సభలు జరిగినా లేకపోతే ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే రోజున జనరల్గా ప్రతి ఫిలిం స్టారు, చిన్న హీరో అయినావండి పెద్ద హీరో అయినావండి, జనరల్గా ఒక థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో పాటు చూడడం అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఒక పరంపరగా వస్తాం. ఇప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట్ జరిగింది. తొక్కిసలాట్లో పాపం నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఒక మహిళ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. కాకపోతే దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ఒక స్ట్రింజెంట్ సెక్షన్స్ కూడా మరి పెట్టించడం జరిగింది. ఒకటి నేను చెప్పే అంశం ఏంటంటే, జనరల్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు సభలు పెడతా ఉంటారు, రాజకీయ నాయకులు సభలకు వస్తారు. జనరల్గా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారండి? ఇప్పుడు ఇదే నేను రాజమండ్రి పుష్కరాల గురించి చెప్తాను. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆయన పుణ్యస్నానము ఆచరించారు. తెల్లవారుజామున ముందు రోజు రాత్రి దగ్గర నుంచి ఆయన ముహూర్తం పొద్దున్న 7ంటికి 8ంటికి వచ్చింది, 6ంటికి వచ్చిందో, ఆ టైం దాకా కొన్ని లక్షల మంది ప్రజల్ని పుష్కర్ ఘాట్ దగ్గర జమ చేశారు. జమ చేసి ఆయన గోదావరి స్నానం ఆచరించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి గేట్లు ఎత్తేశారు. అప్పుడు మరి స్టాంపేడ్ జరిగి సుమారుగా 29 మంది దాకా చనిపోయారు. చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ కేసు కట్టారండి? ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారండి? అంటే ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ల్యాప్సెస్ అది క్లియర్గా జరిగిందని ప్రజలందరికీ తెలుసు. యాజ్ అ రాజమండ్రి వాస్తవ్యుడిగా మాకందరికీ కూడా తెలుసు. ఆయన కేవలము ఒక మీడియా హైప్తో, పబ్లిసిటీ హైప్తో జనాలందరూ, ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పుష్కర్ ఘాట్లోనే స్నానం చేయాలి అని ఒక సెంటిమెంట్ ఉంది. మరి ఆయన స్నానం చేసే టైంకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టాంపేడ్ జరిగింది. మరి 29 మంది చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని 29 సార్లు అరెస్ట్ చేయాలా అని అడుగుతున్నాం. అంటే ఇది నిజంగా ఒకటి యాక్సిడెంట్ జరగడం అనేది బాధాకరం. మరి ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. నిజంగా ఒకటి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, ఇదేం పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు కదండి. ఈ అంశం గురించి చెప్పాలనుకున్న అంశము ఇది. మరి ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక వేదికలో పబ్లిక్ గ్యాదరింగ్స్ జరుగుతాయి, జరిగినప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇది ఒక కొంత పొలిటికల్లీ మోటివేటెడ్గా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు. అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అతను నటుడు, అతను సినిమా నిర్మాత కాదు. తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం, బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో. ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని, అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప 1 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని. సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్, యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్. మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో దానికి కూడా వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం, ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు. యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని
యాక్సిడెంట్కి బాధ్యుల్ని చేయటం, సంబంధం లేని వ్యక్తిని, ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదైనా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది, 1000 రూపాయలు కలెక్ట్ చేసుకోండి, షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు. సో ఈ పర్మిషన్ కూడా ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు. సో మరి దానికి ఈ రకంగా మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యుణ్ణి చేయటం, అర్జున్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళ శుక్రవారం నాడు మరి అదే మోడస్ ఆపరాండే గతంలో నా మీద జగన్మోహన్ రెడ్డి అవలంబించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన మోడల్ అది. మరి యాదృచ్ఛికంగా జరిగిందా, శుక్రవారం కావాలనే జరిగిందా, ఏదేమైనా అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయటం అనేది అత్యంత బాధాకరం. మానవ తప్పిదం. బట్ దానికి ఎవరెవరో సోషల్ మీడియాలో 10 సంవత్సరాల శిక్ష, ఏదన్నా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎవరికైనా 10 సంవత్సరాల శిక్ష పడిందా? అంటే ఇప్పుడు పడుతుందని కాదు, డెఫినెట్గా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా కోర్ట్ కెన్ గివ్ ద బెయిల్ అండ్ ఐఎమ్ షూర్ అర్జున్ విల్ గెట్ ద బెయిల్. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా, తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది. కానీ ఈ రకంగా మరి చేయటం అనేది, ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే మరి అరెస్ట్ జరిగిందా, ఆయనకి తెలియకుండా జరిగిందో నాకు తెలియదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ని హీ మస్ట్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ. దిస్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్. తప్పు చేస్తే శిక్షించండి. ఆయన ఎవరైనా ఏదైనా హత్య చేస్తే శిక్షించవచ్చు, అంతేగాని ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన గురించే జనం అందరూ వచ్చారు, మీరిచ్చిన అనుమతి వలన ఆ సినిమా చూడటానికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకుంటే బాధ్యులు ఇంకెవరో అవుతారు. సో దయచేసి మై అపీల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, దయచేసి ఈ కేసు నేను విన్నా, ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది సమంజసం కాదు అని ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకోవటం జరిగిందని కూడా నేను చూశాను. సో కాబట్టి విజ్ఞత ప్రదర్శించి ఇటువంటి కేసులో ఇరికిస్తే అది చాలా చెడ్డ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ మైట్ బి అన్ ఎనామలీ, కైండ్లీ రెక్టిఫై ఇట్ అని చెప్పి మనస్ఫూర్తిగా నా మిత్రుడైన రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అల్లు అర్జున్ విల్ గెట్ బెయిల్ ఇమ్మీడియట్లీ. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి అంత సూపర్ డూపర్ హిట్ ఏదో 1000 కోట్లు దాటిందంటున్నారు. నరఘోష అయి ఉండొచ్చు అర్జున్. డోంట్ బాదర్, he will come out clean, he will come out hopefully today itself or latest by tomorrow. ఇక ఎలాగో మీడియా ముందుకి వచ్చాను కాబట్టి మరి డాక్టర్ ప్రభావతి మరి అప్పుడు అత్యంత ప్రభావితం చేసిన దొంగ రిపోర్టులు చేసిన సునీల్ కుమార్ ప్రెషర్తో మరి తప్పులు చేసిన ప్రభావతి గారికి మరి ఈరోజు బెయిల్ నిరాకరించడం జరిగింది. మరి సునీల్ కుమార్ గారి విచారణ జరుగుతున్నట్టుగా అది కూడా మీడియాలో చూశాను. సో త్వరలో డెఫినెట్గా ఆ తప్పు చేసిన సునీల్ కుమార్, సునీల్ నాయక్, పద్మావతి
వీళ్ళందరికీ కూడా ప్రభావతి వీళ్ళందరూ కూడా శిక్షించబడతారని, ఇలాగ తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని సినిమా యాక్టర్ ఫంక్షన్కి వెళ్తే ఎవరో తొక్కేసుకుంటే అది చనిపోతే హీరోని బాధ్యుని చేయటం ఇటువంటివి కాదు. అఫ్కోర్స్ ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. అయినప్పటికీ బాధ అనిపించి చెప్తున్నా. నా కేసు అప్డేట్స్లో ఇది. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి జనవరి 10వ తారీఖుకి అది వాయిదా పడతాం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో. థ్యాంక్ యూ.